Today we discuss about junior intermediate civics chapter 2 state. స్టేట్ అంటే రాజ్యం. ఈ రాజ్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ స్టేట్ అంటారు. అంటే రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. స్టేట్ ఈజ్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్. అంటే రాజ్యము అనేటువంటిది ఒక రాజకీయపరమైనటువంటి సంస్థ అని చెప్పుకోవచ్చు. స్టేట్ ఈజ్ an పొలిటికల్ ఆర్గనైజేషన్. పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే రాజకీయ పరమైనటువంటి సంస్థ. సో స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే రాజ్యం అనేటువంటిది ఒక రాజకీయ పరమైనటువంటి సంస్థ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ది స్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఈ రాజ్యంలో మానవుడు అనేక రకాలైనటువంటి సంస్థలతో సంఘాలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాడు. అయితే మానవుడితో సంబంధం ఉన్నటువంటి అన్ని సంఘాలు సంస్థలతో పాటు పోల్చుకుంటే ఈ యొక్క రాజ్యం అనేటువంటిది ఒక గొప్ప సంస్థగా ఉన్నతమైనటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. సో ది స్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్. సో మానవుడితో సంబంధం ఉన్నటువంటి సంస్థలన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి సంస్థగా రాజ్యాన్ని చెప్పుకోవచ్చు. అట్లాగే ది స్టేట్ ఈజ్ ఆల్సో అన్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అమాంగ్ ఆల్ ది సోషల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే అనేక రకాలైనటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సాంఘిక పరమైనటువంటి సంస్థలు అనేటువంటివి ఉంటాయి. ఈ సాంఘిక పరమైనటువంటి సంస్థలు అన్నింటిలో కల్లా ది స్టేట్ అనేటువంటిది పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్, అండ్ ఆల్సో గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకున్నాం. గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం. అంటే ఒక రాజ్యంలో అనేక రకాలైనటువంటి సామాజిక సంస్థలు ఉంటాయి. ఈ ఉన్నటువంటి సామాజిక సంస్థలన్నింటిలో కల్లా శక్తివంతమైనటువంటి సంస్థగా రాజ్యాన్ని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఒక రాజ్యంలో మానవుడికి ఉన్నటువంటి సంబంధాలు అనేక రకాలైనటువంటి సంస్థలు ఉంటాయి. వాటితో కూడా పోల్చుకుంటే ఉన్నతమైన సంస్థగా రాజ్యం గురించి తెలుసుకోవచ్చు. అసలు ఈ స్టేట్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ది టర్మ్ స్టేట్, రాజ్యము అనేటువంటి పదము ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ట్యూటానిక్ వర్డ్. ఈ స్టేట్ అనేటువంటి పదము ట్యూటానిక్ వర్డ్ నుంచి వచ్చిందంట. ట్యూటానిక్ వర్డ్ మీన్స్ స్టేటస్. ట్యూటానిక్ భాషలో స్టేటస్ అంటారు, విచ్ మీన్స్ పొలిటికల్ ఆర్గనైజేషన్. అంటే ఒక రాజకీయపరమైనటువంటి సంస్థ అని చెప్పొచ్చు. సో ఈ స్టేట్ అనేటువంటి పదము, రాజ్యము అనేటువంటి పదము ట్యూటానిక్ పదం నుంచి వచ్చింది. ట్యూటానిక్ భాషలో స్టేట్ అంటే స్టేటస్ అంటారు. ఆ స్టేటస్ని మీన్స్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే స్టేట్ ఈజ్ ఏ ఇంగ్లీష్ వర్డ్. మనం స్టేట్ అంటే స్టేట్ని ఇంగ్లీష్లో స్టేట్ అంటాము, అలా కాకుండా తెలుగులో రాజ్యము అంటాం. అంటే స్టేట్ని రాజ్యం అని తెలుగులో ఎలా అంటామో ఇంగ్లీష్లో స్టేట్ అని ఎలా అంటామో ట్యూటానిక్ వర్డ్లో కూడా స్టేటస్ అంటారు. అంటే ఏంటంటే పొలిటికల్ ఆర్గనైజేషన్. సో ది స్టేట్ ఈజ్ ఆల్సో అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. అంటే ఒక రాజ్యం అనేటువంటిది ట్యూటానిక్ పదం నుంచి వచ్చింది. ఆ ట్యూటానిక్ పదాన్ని స్టేటస్ అంటారు. ఆ స్టేటస్ అంటే అర్థం ఏంటంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే ది టర్మ్ స్టేట్ ఈజ్ ఫస్ట్ ఆరిజినేటెడ్ ఇన్ 16th century. 16వ శతాబ్దంలో 16th centuryలో
ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇన్ 16th century, Machiavelli is an Italy statesman and who is the first political scientist described the term state. మొట్టమొదటగా 16వ శతాబ్దంలో మ్యాకియావెల్లి అనేటువంటి ఒక ఇటలీకి సంబంధించినటువంటి మ్యాకియావెల్లి ఈజ్ అన్ ఇటలీ పొలిటికల్ సైంటిస్ట్ డిస్క్రైబ్ దట్ ఈ ఇటలీకి సంబంధించినటువంటి మ్యాకియావెల్లి అనేటువంటి ఈ రాజనీతి శాస్త్రవేత్త మొట్టమొదటగా ది స్టేట్ అనేటువంటి పదాన్ని గురించి చెప్పడం జరిగింది. ది మ్యాకియావెల్లి యూజ్డ్ హిజ్ బుక్ ది ప్రిన్స్. ఈ మ్యాకియావెల్లి ఏం చేశారంటే ఈ 16వ శతాబ్దంలో ఉన్నటువంటి మ్యాకియావెల్లి ది ప్రిన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ది ప్రిన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. అంటే అరిస్టాటిల్ రోట్ ఏ బుక్ కాల్డ్ పాలిటిక్స్ అని చెప్పుకున్నాం. అరిస్టాటిల్ ఒక గ్రంథాన్ని రచించారు, ఆ గ్రంథం పేరు పాలిటిక్స్ అని చెప్పుకున్నాం. అట్లాగే మ్యాకియావెల్లి కూడా ఒక గ్రంథం రచించాడు, పుస్తకం రాయడం జరిగింది, దాన్ని ది ప్రిన్స్ అంటారు. ఈ ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో లా స్టాటో అని ఆయన చెప్పడం జరిగింది. లా స్టాటో. ది మ్యాకియావెల్లి యూజ్డ్ ఫస్ట్ ది వర్డ్ లా స్టాటో ఇన్ హిస్ బుక్ ది ప్రిన్స్. లా స్టాటో మీన్స్ స్టేట్. లా స్టాటో అంటే ఏంటంటే స్టేట్. అసలు రాజ్యం గురించి అంటే ఇక్కడ రాజనీతి శాస్త్రవేత్తలు అనేక మంది, అరిస్టాటిల్ కానివ్వండి, ప్లేటో కానివ్వండి, సోక్రటీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏన్షియంట్ గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్స్. అయితే ఈ 16th centuryలో మ్యాకియావెల్లి లేదా ఈయన మెకాయవెల్లి అని కూడా అంటారు. ఈ మ్యాకియావెల్లి ఈజ్ అన్ ఎమినెంట్ స్టేట్స్మెన్ ఆఫ్ ఇటలీ and he is the first political scientist who used the word law of stato state in his book ది ప్రిన్స్. ఈ ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో మొట్టమొదటగా ఈ యొక్క మ్యాకియావెల్లి ఈ యొక్క రాజ్యం గురించి చెప్పడం జరిగింది. అలాగే సో తర్వాత డెఫినేషన్స్ ఆఫ్ స్టేట్. ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి నిర్వచనాలు ఏంటో మనం తెలుసుకుందాం. The state is an people organized for law. People organized for law within a definite territory అని అంటారు. ఎవరంటే వుడ్రో విల్సన్. ఈ డెఫినేషన్ చెప్పింది ఎవరంటే వుడ్రో విల్సన్. ఈ వుడ్రో విల్సన్ స్టేట్స్ దట్ అకార్డింగ్ టు స్టేట్, రాజ్యం గురించి వుడ్రో విల్సన్ అభిప్రాయంలో నిర్వచనం ఏం చెప్పారంటే ది స్టేట్ ఈజ్ ఏ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ అంటారు. అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో, అంటే నిర్ణీతమైనటువంటి ప్రాంతంలో నివసించి ఉండేటువంటి శాసనబద్ధంగా, చట్టబద్ధంగా నివసించి ఉండేటువంటి ప్రజల యొక్క సమూహాన్నే రాజ్యము అంటారు అని వుడ్రో విల్సన్ చెప్పడం జరిగింది. అంటే ది స్టేట్ ఈజ్ ఏ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ అంటారు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో, ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో, ప్రాంతంలో నివసించి ఉండేటువంటి ఒక శాసనబద్ధంగా, చట్టబద్ధంగా నివసించి ఉండేటువంటి సమూహాన్నే, ప్రజల యొక్క సమూహాన్నే రాజ్యము అంటారని వుడ్రో విల్సన్ ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది. అట్లాగే అకార్డింగ్ టు బ్లెన్షీలీ అనేటువంటి ఇంకొక రాజనీతి తత్వవేత్త కూడా వేరే నిర్వచనం ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ ది స్టేట్. అదేంటంటే ది స్టేట్ ఈజ్ ఏ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ పీపుల్ ఆఫ్ లా ఆఫ్ ఏ డెఫినైట్ టెరిటరీ అంటారు. అంటే ది స్టేట్ ఈజ్ ఏ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్
people of a definite territory అంటారు. ఇది చెప్పింది ఎవరంటే బ్లంట్ షీలీ. బ్లంట్ షీలీ అనేటువంటి రాజనీతి తత్వవేత్త మొట్టమొదటగా అంటే ది స్టేట్ ఈజ్ ఏ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ పీపుల్ ఆఫ్ ఏ డెఫినైట్ టెరిటరీ అన్నారు. అంటే ఇక్కడ టెరిటరీ అంటే ఏంటంటే ప్రాంతము, డెఫినైట్ టెరిటరీ అంటే నిర్ణీతమైనటువంటి ప్రాంతము లేదా ప్రదేశం. ఒక నిర్ణీత ప్రాంతంలో రాజకీయ పరంగా వ్యవస్థీకృతమైనటువంటి ప్రజల యొక్క సమూహమే రాజ్యము అంటారు. అంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి వుడ్రో విల్సన్ డెఫినేషన్ కానివ్వండి, అట్లాగే బ్లంట్ షీలీ డెఫినేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ది స్టేట్ ఈజ్ ఏ పొలిటికల్ ఆర్గనైజ్డ్ పీపుల్ ఆఫ్ డెఫినెట్ టెరిటరీ అని బ్లంట్ షీలీ అంటారు. అంటే బ్లంట్ షీలీ అభిప్రాయంలో ఒక రాజకీయంగా వ్యవస్థీకృతమైనటువంటి ప్రజల యొక్క సమూహాన్ని ఒక ప్రాంతంలో ఉంటే దాన్ని రాజ్యం అంటారు బ్లంట్ షీలీ. కానీ వుడ్రో విల్సన్ ఏం చెప్తారంటే ది స్టేట్ ఈజ్ ఏ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ డెఫినైట్ టెరిటరీ అంటారు వుడ్రో విల్సన్. అంటే ఏంటంటే రాజ్యం అనేటువంటిది శాసనబద్ధంగా చట్టబద్ధంగా ప్రజల ద్వారా గనక ఆమోదయోగ్యం కలిగినటువంటి సమూహం, చట్టబద్ధత కలిగినటువంటి సమూహాన్ని రాజ్యం అని వుడ్రో విల్సన్ చెప్పడం జరిగింది. అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వుడ్రో విల్సన్ ఏంటంటే చట్టబద్ధంగా శాసనబద్ధంగా ఒక నిర్ణీత ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్ని రాజ్యం అంటే, ఈ యొక్క బ్లంట్ షీలీ ఏమంటారంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పరంగా ఉన్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి ప్రభుత్వాన్ని రాజ్యము అంటారని బ్లంట్ షీలీ చెప్పడం జరిగింది. అయితే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్, ఫీచర్స్ ఆఫ్ స్టేట్ అన్న ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ అన్న ఒకటే. అవి ఏంటో తెలుసుకుందాం. మెయిన్లీ ది స్టేట్ హ్యాస్ 4 ఎలిమెంట్స్ ఆర్ 4 ఫీచర్స్. రాజ్యానికి ప్రధానంగా 4 రకాలైనటువంటి లక్షణాలు లేదంటే 4 రకాలైనటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి, ప్రధాన అంశాలు అనేటువంటివి ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం క్లాస్లో చెప్పుకుందాం. స్టేట్ హ్యాస్ 4 ఫీచర్స్ ఆర్ స్టేట్ హ్యాస్ 4 ఎలిమెంట్స్ కాల్డ్ మెయిన్లీ. ఒకటి పాపులేషన్ అంటారు, ఒకటి పాపులేషన్ అంటే జనాభా. 2 టెరిటరీ అంటే ప్రదేశం లేదా ప్రాంతము. 3 గవర్నమెంట్. 4 సావర్నిటీ, SOVEREIGNTY సావర్నిటీ. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి స్పెల్లింగ్, జీ సైలెంట్ ఉంటుంది, SOVEREIGNTY సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం అంటారు. అంటే ఒక రాజ్యానికి ప్రధానంగా 4 రకాలైనటువంటి లక్షణాలు లేదా 4 రకాలైనటువంటి ప్రధాన అంశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అవేంటంటే పాపులేషన్ అంటే జనాభా లేదంటే ప్రజలు. అట్లాగే స్టేట్ అంటే ఏంటంటే స్టేట్కి ఉన్నటువంటి రెండో లక్షణం ఏంటంటే ప్రదేశము లేదా ప్రాంతము. మూడోది గవర్నమెంట్ అంటే మనకు తెలిసిందే ప్రభుత్వము. సావర్నిటీ అంటే సార్వభౌమాధికారము అంటారు. సో ఈ 4 రకాలైనటువంటి ప్రధాన అంశాలు అనేటువంటి మీద ఆధారపడి రాజ్యం అనేటువంటిది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకటి పాపులేషన్. పాపులేషన్ని జనాభా లేదంటే ప్రజలు అంటారు. ది పాపులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్. ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి అంశాల్లో మొట్టమొదటి అంశంగా పాపులేషన్ చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ది స్టేట్. ఒక రాజ్యానికి ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి లక్షణంగా మనం పాపులేషన్ గురించి చెప్పుకోవచ్చు. దేర్ కెన్ బి నో స్టేట్ వితౌట్ పాపులేషన్ అంటారు. అంటే ఏ రాజ్యము కూడా ప్రజలు లేకుండా ఉండదు. దేర్ కెన్ బి నో స్టేట్. నో స్టేట్
వితౌట్ పాపులేషన్, జనాభా లేకుండా ఏ యొక్క రాజ్యము ఉండలేదు అని మనం చెప్పుకోవచ్చు. దేర్ కెన్ బి నో స్టేట్ వితౌట్ పాపులేషన్, అంటే ఒక జనాభా లేకుండా ఏ ఒక్క రాజ్యము ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ది పాపులేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది స్టేట్. ఒక రాజ్యం అనేటువంటిది ముందుకు వెళ్ళాలంటే, అసలు ఒక రాజ్యాన్ని గుర్తించాలంటే ఆ రాజ్యంలో తప్పనిసరిగా ప్రజలు లేదా జనాభా అనేటువంటిది ఉండాలని చెప్పేసి చెప్తారు. అండ్ ది డిజర్ట్స్ అండ్ అదర్ ప్లేసెస్ విచ్ ఆర్ నాట్ రెసైడెడ్ ఇన్ ఎనీ సిటిజన్స్ ఆర్ ఎనీ పీపుల్ ఆర్ నాట్ కాల్డ్ స్టేట్స్. అంటే ఒక రాజ్యం అనేటువంటి దాంట్లో తప్పనిసరిగా ప్రజలు నివసించాలి. ఒకవేళ ప్రజలు కనుక నివసించడానికి వీలు లేనటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, ప్రజలు లేనటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, దానికి ఉదాహరణగా డిజర్ట్స్, ఎడారులు ఉంటాయి, అలాగే ఇతర ప్రదేశాలు ఉంటాయి. అంటే ప్రజలు నివసించడానికి అనుగుణంగా లేనిటువంటి ప్రాంతాలన్నీ కూడా రాజ్యాలు కావు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ది పాపులేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ ఎవ్రీ స్టేట్. ప్రతి ఒక్క రాజ్యంలో కూడా తప్పనిసరిగా ప్రజలు అనేవాళ్ళు ఉండాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ది పొలిటికల్ థింకర్స్ ఎక్స్ప్రెస్డ్ డిఫరెంట్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ది నెంబర్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉండాలి అనేటువంటి అంశం మీద ఈ రాజనీతి తత్వవేత్తలు అనే వాళ్ళ మధ్య ఎవరికి కూడా ఏకాభిప్రాయం అనేటువంటిది లేదు. బికాస్ దే ఎక్స్ప్రెస్డ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ది నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యంలో ప్రజలు అనేవాళ్ళు ఎంతమంది ఉండాలనేటువంటి అంశం మీద ఏ యొక్క రాజనీతి తత్వవేత్త కూడా ఒకే రకమైనటువంటి అభిప్రాయం లేదు. అవేంటో మనం తెలుసుకుందాం. అకార్డింగ్ టు గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్ ప్లేటో said that, ప్లేటో ఏం చెప్తారంటే, ది ప్లేటో said that the 5040 citizens are a good number of ideal state. 5040 citizens are and good citizens of ఐడియల్ స్టేట్. ఐడియల్ స్టేట్ అంటే ఆదర్శవంతమైనటువంటి రాజ్యము. ఒక ఐడియల్ స్టేట్ ఆదర్శవంతమైనటువంటి రాజ్యం అవ్వాలంటే అక్కడ కనీసం ఒక 5040 మంది ప్రజలన్నా ఉండాలి. అది ఉంటేనే అది రాజ్యం అవుతుందని ఆయన ప్లేటో గారు అభిప్రాయపడ్డారు. ఇది క్రీస్తు పూర్వం లేదా 3-4 శతాబ్దాల క్రితం ఆ యొక్క గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్ అయినటువంటి ప్లేటో ఒక రాజ్యం గురించి చెప్పినటువంటి విషయం. అట్లా కాకుండా ఆయన ఫ్రెంచ్ పొలిటికల్ ఫిలాసఫర్ రూసో said that the 10,000 people is a good number of state. People is a good number of స్టేట్. ఒక ఐడియల్ స్టేట్ అంటారు. అంటే ఒక రాజ్యం అనేది ఆదర్శవంతమైనటువంటి రాజ్యం అవ్వాలంటే కనీసం ఒక 10,000 మంది సభ్యులన్నా ఉండాలని ఈ రూసో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రాజనీతి తత్వవేత్తలు అయినటువంటి ప్లేటో అభిప్రాయంలోనేమో ఒక 5,040 మంది కనీసం ఉంటేనే అది ఒక రాజ్యంగా పరిగణించాలని చెప్పేసి ప్లేటో చెప్తే అప్పుడు మాత్రం అది ఒక ఆదర్శ రాజ్యం అవుతుంది, ఐడియల్ స్టేట్ అవుతుంది అని ఈ యొక్క అరిస్టాటిల్ చెప్తే, కాదు రూసో అభిప్రాయంలో ఏమంటారంటే అట్లీస్ట్ దెర్ మస్ట్ బి 10,000 పీపుల్ ఈజ్ ఏ గుడ్ నెంబర్ ఆఫ్ ఐడియల్ స్టేట్. ఒక ఆదర్శ రాజ్యం అవ్వాలంటే కనీసం 10,000 మంది సభ్యులన్నా 10,000 మంది ప్రజలన్నా ఉండాలి అని చెప్పేసి రూసో అభిప్రాయపడటం జరిగింది. బట్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్ డిస్క్రైబ్ దట్. అరిస్టాటిల్ గారి అభిప్రాయంలో ఏమంటాడంటే, ది అరిస్టాటిల్ ఒపీనియన్డ్ or said that the number should be neither too small nor too large అంటారు. అంటే ఒక రాజ్యంలో నివసించి ఉండేటువంటి ప్రజలు మరీ తక్కువ ఉండకూడదు, అలాని మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు, అవసరమైనంత వరకు మాత్రమే ఉండాలి. అంటే ఏ ఒక్క రాజ్యంలో ఉండాల్సినటువంటి జనాభాని మనం సంఖ్యాపరంగా నిర్ధారించలేము.
అప్పుడు అది సరైనటువంటి రాజ్యం కాదని చెప్పేసి అరిస్టాటిల్ అభిప్రాయపడ్డారు. సో అక్కడ ఏమంటారంటే అరిస్టాటిల్ సెడ్ దట్ ది నెంబర్ అంటే ఏ నెంబరు ఒక రాజ్యంలో ఉండాల్సినటువంటి ప్రజలు ది నెంబర్ షుడ్ నాట్ టూ స్మాల్ ఆర్ నాట్ టూ లార్జ్. అంటే ఒక రాజ్యంలో నివసించుండేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉండకూడదు, అలా అని మరీ తక్కువ కూడా ఉండకూడదు. అంటే తక్కువ మంది ప్రజలు ఉండకూడదు, ఎక్కువ మంది ప్రజలు ఉండకూడదు. అక్కడ ఆ రాజ్యంలో అక్కడ సంఖ్యాపరంగా మనం అంటే తప్పనిసరిగా ప్రజలు ఉండాలి, కానీ ఆ ప్రజలు ఎంతమంది ఉండాలనేటువంటిది మాత్రం ఇక అరిస్టాటిల్ చెప్పలేదు, కానీ ఈ ప్లాటో కానీ రూసో కానీ మాత్రం ఒక సంఖ్యాపరంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. ది హైలీ పాపులేటెడ్ కంట్రీస్ ఇన్ మోడర్న్ గవర్నమెంట్స్, ఈ ప్రభుత్వాలు ఆధునిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా క్రాసెస్ ది 1.1 అంటే 160 crores ఆఫ్ సిటిజన్స్. అండ్ ఆల్సో ది సెకండ్ ప్లేస్ ఆర్ ఇండియా, మన భారతదేశం కూడా 2వ స్థానంలో ఉంది జనాభాలో. 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే చైనా లాంటి దేశాలు కానివ్వండి, భారతదేశం లాంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు రాజ్యాలుగా పరిగణించవచ్చు. అట్లాగే చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్న వాళ్ళని కూడా రాజ్యంగా పరిగణించవచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ది నెంబర్ ఆఫ్ ది స్టేట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ఖచ్చితంగా మనం చెప్పలేము. కొన్ని తక్కువ జనాభా ఉన్నటువంటివి కూడా రాజ్యాలే, అలాగే ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాజ్యాలు కూడా రాజ్యాలని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే టెరిటరీ మీన్స్ ప్రాంతము లేదా ప్రదేశము. సో ది టెరిటరీ ఈజ్ ఆల్సో ది సెకండ్ ఫీచర్ ఆఫ్ ది స్టేట్. దేర్ కెన్ బి ది పీపుల్ మస్ట్ హ్యావ్ definite portion of land to live. The people must have a definite portion of land to live. అంటే ప్రజలు అనేవాళ్ళు నివసించడానికి తప్పనిసరిగా ఒక ప్రదేశం అనేటువంటిది ఉండాలి. అంటే ఒక రాజ్యంలో జనాభా ఉండాలి, ప్రజలు ఉండాలని చెప్పుకున్నాం, కానీ ఆ ప్రజలు అనేవాళ్ళు నివసించడానికి ఒక కొంత ప్రాంతము లేదా ప్రదేశం ఉండాలి. ది పీపుల్ మస్ట్ హ్యావ్ ఏ డెఫినెట్ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ టు లివ్. అంటే అక్కడ నివసించడానికి కావాల్సినటువంటి ప్రదేశం అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఉండాలి. అది మాత్రం అలాంటి ప్రాంతం ఉంటేనే అది రాజ్యం అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ది రివర్స్, ఓషన్స్, మౌంటైన్స్, సీస్ ఆల్సో కాల్డ్ టెరిటరీస్. అంటే ఒక ప్రాంతం అనేటువంటి దాన్ని నిర్ధారించేటప్పుడు ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ముఖ్యంగా ఆ ప్రాంతంలో నివసించి ఉండేటువంటి ప్రజలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రదేశంతో పాటు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పర్వతాలు కానివ్వండి, లేదా నదులు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, దే ఆల్సో కాల్డ్ టెరిటరీ బిలాంగ్స్ టు ది పర్టికులర్ స్టేట్. అంటే ఆ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో భాగంగా ఇవన్నిటిని పరిగణించడం జరుగుతుంది. అంటే ది సైజ్ ఆఫ్ పాపులేషన్ దెర్ ఈజ్ నో పర్టికులర్. అంటే ఒక రాజ్యంలో ఎంత పరిధిలో ఉన్నటువంటి విస్తీర్ణం కలిగి ఉండాలనేటువంటిది తప్పనిసరిగా మనం చెప్పలేము అని చెప్పడం జరిగింది. అంటే ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా హ్యావింగ్ ది లార్జ్ స్క్వేర్స్ ఆఫ్ మైల్స్ టెరిటరీ. అంటే ఇక్కడ ఎక్కువ మైల్ విస్తీర్ణం కలిగినటువంటి ఈ అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనాలో ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి ప్రాంతం ఉంది. అలాగే తక్కువ ప్రదేశం ఉన్నటువంటి వాటికన్ సిటీ, అండోరా లాంటి తక్కువ జనాభా, తక్కువ ప్రాంతం కలిగి ఉన్నటువంటి కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం రాజ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. సో బేసికల్లీ ది స్టేట్ డిపెండ్స్ అపాన్ ది టెరిటరీ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. అయితే ఇక్కడ ఏమనుకోవాలంటే ఈ టెరిటరీ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల మీద ఆధారపడి మనం వర్గీకరించవచ్చు. దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ గల్ఫ్ కంట్రీస్లో
అక్కడ తక్కువ ఎడారి ప్రాంతము, సరైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటివి నీటి కొరత అనేటువంటిది ఉంటుంది. కానీ అక్కడ ఫెసిలిటీస్ వచ్చేసరికి ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ ఎక్కువ శాతం వరకు పెట్రోలియం కానివ్వండి, గ్యాస్ నిక్షేపాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల మీద ఆధారపడి ఒక ప్రాంతం అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక రాజ్యంగా పరిగణించవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక అనేటువంటి సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో జనాభా కొంతవరకు ఉండాలి. అలాగే విస్తీర్ణం అనేటువంటిది తప్పనిసరిగా ఇంత ఉండాలని చెప్పలేకపోయినా అవి కూడా రాజ్యం కింద లక్షణాల్లో ఒకటని మనం చెప్పుకోవచ్చు. సో ది టెరిటరీ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ది స్టేట్. సో ఒక రాజ్యంలో ప్రాంతం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని చెప్పొచ్చు. గవర్నమెంట్ అంటే ఏంటంటే ప్రభుత్వం. ది గవర్నమెంట్ ఈజ్ థర్డ్ ఫీచర్ ఆఫ్ ది స్టేట్. ది స్టేట్ ఫుల్ఫిల్స్ ఇట్స్ ఆబ్లిగేషన్ త్రూ గవర్నమెంట్. అంటే ఒక రాజ్యం అనేటువంటిది తప్పనిసరిగా తన యొక్క విధులు అనేటువంటి బాధ్యతలను ప్రభుత్వం ద్వారా నిర్వర్తిస్తుందని చెప్పొచ్చు. ది స్టేట్ ఫుల్ఫిల్స్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ త్రూ గవర్నమెంట్. అంటే ఒక ప్రభుత్వం ద్వారా మాత్రమే ఆ యొక్క రాజ్యం తన యొక్క కార్యకలాపాలను నిర్వర్తిస్తుందని చెప్పొచ్చు. ది గవర్నమెంట్ ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యానికి ప్రభుత్వం అనేటువంటిది ఒక సంస్థగా ఉంటుంది. అండ్ అలాగే ఒక రాజ్యానికి ప్రభుత్వం అనేటువంటిది ఆత్మ వంటిదని కూడా చెప్పవచ్చు. సో ఇలాగా దెర్ ఈజ్ ఏ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ గవర్నమెంట్. అంటే రాజ్యానికి ప్రభుత్వానికి చాలా దగ్గర సంబంధం ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ది స్టేట్ ఆల్సో డీల్స్ విత్ ది ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ది స్టేట్ డిపెండ్స్ అపాన్ మెయిన్లీ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం అనేది ప్రధానంగా 3 రకాలైనటువంటి భాగాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అవేంటంటే ఒకటి లెజిస్లేచర్, శాసనశాఖ. 2 ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ. 3 జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. సో లెజిస్లేచర్ అంటే శాసనశాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ అంటారు. ది లెజిస్లేచర్ విల్ ప్రిపేర్ ది లాస్. ప్రిపేర్స్ అంటే తయారు చేయడం. చట్టాలను తయారు చేసేటువంటి అధికారం ఈ యొక్క శాసనశాఖ ఉంటుంది. LAWS లాస్ అని చెప్పుకున్నాం, చట్టాలు లేదా శాసనాలు. అలాగే ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్ ది లాస్. ఇట్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఎగ్జిక్యూటివ్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఇది ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్స్ ది లాస్ అంటారు. ఇంప్లిమెంట్స్ అంటే ఏంటంటే అమలు జరపడం. ఇంప్లిమెంట్స్ లాస్. అట్లాగే జ్యుడిషియరీ ఇట్ ఇంటర్ప్రెట్ ది లాస్. అంటే ఒక ప్రభుత్వం అనేటువంటిది ప్రధానంగా 3 ప్రధాన అంగాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అవేంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అంటే న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ అని 3 రకాలైనటువంటి అంగాలు ఉన్నాయి. అవేంటంటే ఇట్ ప్రిపేర్ ది లాస్. శాసనశాఖ అనేటువంటి శాసనాలను తయారు చేస్తుంది. కార్యనిర్వాహక శాఖ తయారు చేసినటువంటి శాసనాలు అనే వాటిని అమలు చేస్తుంది. అట్లాగే న్యాయశాఖ అనేటువంటిది శాసనాలను సమీక్షిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అవేంటంటే టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నాం. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి రకాలు ఏంటంటే దెర్ ఆర్ మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. 4 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్. అవేంటంటే యూనిటరీ గవర్నమెంట్, అంటే ఏకకేంద్ర ప్రభుత్వం.
రెండో దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. అంటే సమాఖ్య ప్రభుత్వం. మూడో దాన్ని పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటారు. నాలుగో దాన్ని ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం అని చెప్పొచ్చు. సో ది యూనిటరీ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్గా యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ గురించి మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఫెడరల్ గవర్నమెంట్కి ఉదాహరణగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా రాజ్యాంగం గురించి, అమెరికా రాజ్యాంగానికి ఉదాహరణగా ఫెడరల్ గవర్నమెంట్ చెప్పుకోవచ్చు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్ మన ఇండియా, భారతదేశము. అలాగే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, అదేంటండి ఫెడరల్ గవర్నమెంట్కి యూఎస్ఏ రాశారు, మళ్ళీ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ కూడా యూఎస్ఏ రాశారు, మరి ఒక దేశానికి రెండు రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉండొచ్చా, ఉంటాయా అని మీరు నన్ను ఒక క్వశ్చన్ మీకు రావచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కన్సిస్ట్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్స్. అంటే డ్యూయల్ గవర్నమెంట్స్ అంటే ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వాలు, రెండు రకాలైనటువంటి డ్యూయల్ మీన్స్ రెండు. కానీ ఉదాహరణకి మన ఇండియా ఈజ్ ఏ సింగిల్ గవర్నమెంట్, సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే భారతదేశంలో ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 29 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా మన భారతదేశంలో ఏక పౌరసత్వ విధానం ఉంటుంది, సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం, అమెరికా లాంటి రాజ్యాల్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మాత్రం డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. అంటే రెండు రకాలైనటువంటి పౌరసత్వాలు ఉంటాయి. తను పుట్టినటువంటి దేశంలో ఒక ప్రాంతంలో ఒక పౌరసత్వం ఉంటుంది, అతను నివసించి ఉద్యోగం చేసే చోట ఇంకో పౌరసత్వం ఉంటుంది. అట్లాగా అంటే వివిధ రకాలైనటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి ప్రభుత్వం ఒక్కొక్క రకమైనటువంటి ఈ యొక్క పరిపాలన అనేటువంటి విధానాలను స్వీకరించడం జరుగుతుంది. వాటి గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రము. అలాగే రాజ్యము. ఇప్పుడు మనం ప్రజెంట్ వాడుక భాషలో స్టేట్ అంటే రాష్ట్రం అంటాం. ఆంధ్రప్రదేశ్ స్టేటు, తెలంగాణ స్టేటు, తమిళనాడు స్టేట్ అంటాం. అంటే మనం మామూలుగా జనరల్గా వాడుకునేటువంటి మామూలుగా అయితే భాషలో, వాడుక భాషలో స్టేట్ అంటే రాష్ట్రమే. కానీ ఇక్కడ మన పొలిటికల్ సైన్స్లో వచ్చేసరికి, సివిక్స్లో వచ్చేసరికి స్టేట్ అంటే రాజ్యము. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ ది స్టేట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ టాపిక్. గవర్నమెంట్ అనేటువంటిది, ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటిది. దీంట్లోనే మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత క్లాసెస్లో. సో అయితే ఇక్కడ యూనిటరీ గవర్నమెంట్ అంటే ఏకకేంద్ర ప్రభుత్వము. యూని మీన్స్ సింగిల్, టరీ మీన్స్ రూల్. అంటే ఆల్ ది పవర్స్ ఆర్ వెస్టెడ్ విత్ సింగిల్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ యూనిటరీ గవర్నమెంట్ అంటారు. అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఒకే ప్రభుత్వ ఆధీనంలో కనుక ఉంటే దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ దేశం, లేదంటే స్విట్జర్లాండ్ లాంటి దేశాలు. అంటే తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాల్లో ప్రజలే ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఆ దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ప్రభుత్వం అనేటువంటిది ఒకే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. అదే మనం అంతకుముందు చెప్పుకున్నాం, యూని మీన్స్ వన్ ఆర్ సింగిల్. అలాగే టరీ మీన్స్, టరీ అంటే ఏంటంటే రూల్ ఆర్ పవర్, అథారిటీ. అంటే ఒకే రకమైనటువంటి అధికారం, పవర్, అథారిటీ ఉన్నదాన్ని ఈ యొక్క ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. ఏక్ అంటే ఒకటి, ఏక అంటే ఒకటి. తెలుగులో ఏక అన్నా, హిందీలో ఏక్ అన్నా, లేదు సింగిల్ అన్నా, వన్ అన్నా ఒకటే. ఇవన్నీ కూడా ఏకకేంద్ర ప్రభుత్వాలు. మనకి ఎప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, యూని మీన్స్ సింగిల్, టరీ మీన్స్ రూల్ ఆర్ అథారిటీ. అట్లాగే ఫెడరల్ గవర్నమెంట్ అంటే సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటంటే, ది టర్మ్ ఫెడరల్ గవర్నమెంట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ అనేటువంటి లాటిన్ భాష నుంచి వచ్చిందే ఫెడరల్ గవర్నమెంట్. అంటే సమాఖ్య ప్రభుత్వం, కలిసికట్టుగా ఉంచడం, అంటే అందరూ కలిసికట్టుగా ఉండటం అనమాట. ఈ ఫెడరల్ విధానం అనేటువంటి, సమాఖ్య విధానం అనేటువంటిది రెండు రకాలుగా ఏర్పడవచ్చు. ది ఫెడరల్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ways.
అవి ఏంటంటే ఇంటిగ్రేషన్ అండ్ డిసింటిగ్రేషన్ అంటారు. అంటే ఒక కలిసి ఉంచడం లేదా విభజించడం అనేటువంటి 2 అర్థాల మీద ఆధారపడి ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది. సమ్ స్మాల్ స్టేట్స్ విచ్ ఆర్ మిలిటరల్లీ అండ్ ఎకనామికల్లీ వీక్ దే ఫార్మ్ యాజ్ ఏ బిగ్ యూనిటరీ స్టేట్. ఏదైతే కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఆర్థికంగా సైనిక పరంగా వెనకబడిపోయి ఉంటాయో అలాంటి రాజ్యాలన్నీ కూడా ఒక బలమైనటువంటి ఏకేంద్ర ప్రభుత్వం ఉంటే దాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు. దానికి ఉదాహరణగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పొచ్చు. అలాగే బిగ్ యూనిటరీ స్టేట్ మే బి డివైడెడ్ ఇంటూ సమ్ స్మాల్ స్టేట్స్ ఫర్ దేర్ అడ్మినిస్ట్రేషన్ సేక్. అడ్మినిస్ట్రేషన్ సేక్ అంటే వాళ్ళు పరిపాలనా పరంగా సౌలభ్యం కోసం ఒక పెద్ద రాజ్యాన్ని కూడా కొన్ని చిన్న చిన్న రాజ్యాలుగా కనుక విభజించినట్లయితే దాన్ని కూడా మనం ఫెడరల్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అట్లాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, దీనికి ఎగ్జాంపుల్ ఇండియా, భారతదేశం. ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటారు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము. ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్. ఈ 2 హౌసెస్ ఏంటంటే పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్ కాల్డ్ అప్పర్ హౌస్ ఈస్ కాల్డ్ రాజ్యసభ and lower house is called Lok Sabha, and also it consists of President of India, భారత రాష్ట్రపతి కూడా ఉంటారు. అంటే ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్, అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ పంపిస్తారు, రాజ్యసభ నుంచి రాష్ట్రపతి పంపిస్తారు. అంటే ఒక నిర్ణయాలు త్వరితగతిన తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించుకుని యొక్క రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే అది చట్టంగా ఉండాలని చెప్పేసి పార్లమెంటు తరహా ప్రభుత్వం ఉండొచ్చు. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటండి ప్రతి విషయానికి కూడా మనం లోక్సభకి వెళ్ళి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళి ఆ తీర్మానం పెట్టి మళ్ళీ రాష్ట్రపతి ఆమోదించేలోపు ఇక్కడ ఇన్ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ టైంలో మరి మనకు నష్టం జరుగుతుంది కదండి అని అంటే, అక్కడ అలాంటి సందర్భాల్లో కూడా మన రాజ్యాంగంలో ఏం చేశారంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ ఎమర్జెన్సీ పవర్స్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కనుక ఒక ఇతర దేశాల వాళ్ళు మన దేశం మీదకి యుద్ధానికి వాతావరణం వచ్చినప్పటికీ, లేదా మన దేశం లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేదంటే ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం వచ్చినా అలాంటి సందర్భంలో భారత రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సో దట్స్ వై అవర్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాల్డ్ ఫాలోడ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని మనం ఇక్కడ అమల్లో ఉంటుంది, అది మనం స్వీకరించామని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అంటారు, అధ్యక్ష తరహా ప్రభుత్వం. దీనికి ఎగ్జాంపుల్ యుఎస్ఏ. యుఎస్ఏ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకున్నాం. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉంటాడు, అంటే అమెరికా అధ్యక్షుడు ఉంటాడు. ఆ అధ్యక్షుడు చేసేటువంటి పరిపాలనే అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటారు. సో ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హ్యావింగ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ దట్ కంట్రీ స్టేట్. అంటే ఆ రాజ్యంలో అధ్యక్షుడైనటువంటి అమెరికా అధ్యక్షుడు ప్రత్యక్షంగా పాల్గొంటాడు, అతను వాస్తవ అధికారాలను కలిగి ఉంటాడు. కానీ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు అవర్ ఇండియా, భారతదేశంలో మాత్రం ఇండియా కన్సిస్ట్ ఆఫ్ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్. ఒకటి రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్, అలాగే రియల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ, అలాగే రియల్ ఎగ్జిక్యూటివ్ అంటే వాస్తవ కార్యనిర్వాహక శాఖ. దీనికి ఎగ్జాంపుల్ భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ఈ నామినల్ ఎగ్జిక్యూటివ్ ఉదాహరణ చెప్పుకోవచ్చు. రియల్ ఎగ్జిక్యూటివ్ ఉదాహరణగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ప్రధానమంత్రి ఏమో వాస్తవ అధికారులను కలిగి ఉంటారు. 2 రకాలైన డ్యూయల్ ఎగ్జిక్యూటివ్, ఈ అంటే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ అనేటువంటి 2 రకాలు ఉంటుంది. అవేంటంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటే నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ. దీనికి ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ది కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ బ్రిటన్. బ్రిటన్ దేశంలో రాజు లేక రాణి కానివ్వండి, లేదంటే భారత రాష్ట్రపతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా నామమాత్రపు కార్యనిర్వహణ అధికారాలను కలిగి ఉంటారని చెప్పొచ్చు. అలాగే వాస్తవంగా అధికారాలను చలాయించే వాళ్ళు మాత్రం
భారత ప్రధానమంత్రి అలాగే తన యొక్క మంత్రిమండలి వీళ్ళందరూ వాస్తవంగా అధికారాలు కలిగి ఉంటారు ఇన్ ఇండియా, భారతదేశంలో. కానీ అమెరికా లాంటి దేశాల్లో అధ్యక్షుడే వాస్తవంగా అధికారాలను కలిగి ఉంటాడు, ప్రత్యక్షంగా రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్గా ఉంటాడు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేటువంటి లక్షణాలు కలిగి ఉండేటువంటిదే టుడే అవర్ టాపిక్ స్టేట్. సో ఈరోజు మనం స్టేట్ టాపిక్లో మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే సావర్నిటీ. సావర్నిటీ అంటే ఏంటంటే సార్వభౌమాధికారము. ది టర్మ్ సావర్నిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది స్టేట్. ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఈ సార్వభౌమాధికారం, సావర్నిటీ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ది టర్మ్ సావర్నిటీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. లాటిన్ భాషలో సార్వభౌమాధికారం అంటే ఏంటంటే ది టర్మ్ సావర్నిటీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ సుప్రానస్, విచ్ మీన్స్ సుప్రీం పవర్. సుప్రీం పవర్ అంటే అత్యున్నతమైనటువంటి అధికారము. ది టర్మ్ సావర్నిటీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. లాటిన్ భాష నుంచి ఈ సావర్నిటీ అనేటువంటి పదం వచ్చిందంట. లాటిన్ భాషలో సావర్నిటీని సుప్రానస్ అంటారు. సుప్రానస్ అంటే సుప్రీం పవర్, అత్యున్నతమైనటువంటి అధికారం. ది స్టేట్ ఎంజాయ్స్ సుప్రీం పవర్ ఆన్ టు ది అకార్డింగ్ టు సావర్నిటీ. అంటే ఈ రాజ్యం అనేటువంటిది ఈ యొక్క సార్వభౌమాధికారాన్ని, అత్యున్నతమైనటువంటి సుపీరియర్ అథారిటీ అనేటువంటిది కలిగి ఉంటుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం సావర్నిటీ అని చెప్పొచ్చు. ది స్టేట్ ఎంజాయ్ సావర్నిటీ టూ టైప్స్ అంటారు. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సావర్నిటీస్ ఇన్ ది స్టేట్. ఇంటర్నల్ సావర్నిటీ అండ్ ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటారు. ఇంటర్నల్ సావర్నిటీ అండ్ ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటారు. అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటే ఏంటంటే ఈ యొక్క సార్వభౌమాధికారం అనేటువంటిది ఇంటర్నల్ అంటే అంతర్గతమైనటువంటిది, దేశం లోపల, విత్ ఇన్ ది స్టేట్. అంటే రాజ్యం లోపల ఉన్నటువంటిది ఇంటర్నల్, రాజ్యం బయట ఉన్నదాన్ని ఎక్స్టర్నల్ అంటారు. సో ఇక్కడ ఈ సావర్నిటీ కన్సిస్ట్ ఆఫ్ టూ టైప్స్, ఇంటర్నల్ సావర్నిటీ అండ్ ఎక్స్టర్నల్ సావర్నిటీ. ఈ ఇంటర్నల్ సావర్నిటీకి ఎగ్జాంపుల్ ఏంటంటే ది ఇండివిజువల్స్ అండ్ ది అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ది స్టేట్ ఈజ్ కాల్డ్ బిలాంగ్స్ టు ది ఇంటర్నల్ సావర్నిటీ. అంటే ఒక రాజ్యం లోపల ఉన్నటువంటి ఇండివిజువల్స్ అంటే వ్యక్తులు అని చెప్పుకున్నాం, లేదా సిటిజన్స్, పౌరులైనా అనొచ్చు. అలాగే అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అసోసియేషన్స్ అంటే సంఘాలు లేదా సంస్థలు అంటారు. అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, సంఘాలు మరియు సంస్థలు ఉంటాయి. ఇవన్నీ కూడా విత్ ఇన్ ది స్టేట్. అంటే విత్ ఇన్ ది స్టేట్ అంటే రాజ్యం లోపల ఉన్నటువంటి ఉంటేనే అవన్నీ కూడా అంతర్గత సార్వభౌమాధికారాలు. ఇవన్నీ కూడా రాజ్యం లోపల ఉన్నటువంటి అధికారాలు కలిగి ఉంటుంది సావర్నిటీ అంటే. అండ్ ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటే ది స్టేట్ కంట్రోల్స్ ఫ్రమ్ అదర్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. అంటే ఇతర దేశాల నుంచి మన బాహ్యపరమైనటువంటి యుద్ధాలు కానీ మిగిలివి రాకుండా ఈ యొక్క బహిర్గతంగా కలిగి ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని ఈ ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటారు. ది స్టేట్ ఫ్రీ ఫ్రమ్ అదర్స్ కంట్రోల్ అంటారు. ఫ్రీ ఫ్రమ్ అదర్స్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇతర దేశాల నుంచి, ఫ్రీ ఫ్రమ్ అదర్స్ కంట్రోల్, ఇతర దేశాల నుంచి మనం రక్షించుకోవడానికి అంటే ఉండేదాన్ని ఎక్స్టర్నల్ సావర్నిటీ అంటారు. సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం అంటే 4 ఫీచర్స్ ఆఫ్ స్టేట్ గురించి చెప్పుకున్నాం. అయితే నెక్స్ట్ టాపిక్లో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ, అసలు రాజ్యానికి సమాజానికి ఉన్నటువంటి భేదాలు ఏంటి, అట్లాగే రాజ్యానికి సమాజానికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అంటే రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సొసైటీ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ అవేంటనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. అంటే ఇక్కడ దేర్ ఆర్ ది స్టేట్ రిలేషన్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇక్కడ ఇతర సంస్థలతో రాజ్యానికి ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాలు, భేదాలు ఏంటనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.